చింతపండు గుజ్జు అయితే ఇలా గుజ్జులా చేసి పెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి, శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు అయితే పక్కన ఉంచాను. పెనం అయితే పెట్టాను. ఇందులోకి అయితే కాస్తంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకోవాలి. వేసి కాసేపు అయ్యాక ఒక తాలింపులాగా వేసుకుంటాం కదా, అలా వేసేసేసుకొని అన్నంలోకి అయితే కలిపేసుకోవాలి. కాస్తంత పసుపు యాడ్ చేసి ఇలా పోపు అయితే వేసేసుకున్నాను. ఇందులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసాను. కాస్తంత పసుపు యాడ్ చేస్తాను. నేను పులిహోరలకి పల్లీలు వేయట్లేదు. ఈ గుడాలను అయితే ఉడికించుకున్నాను కదా, ఇవే యాడ్ చేస్తాను. ఈ గుడాలని ఇట్లా జల్లెట్లోకి అయితే వేసుకున్నాను వాటర్ వెళ్ళాలని. అన్నం అయితే రెడీ అయింది. ఇందులోకి కాస్తంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ పోసుకులోకి ఈ శనగలు వేసి మరి కాసేపు వేగనిస్తాను. ఇలా ఆయిల్లోనైతే వేసి వేయించాను. మంచిగా వేగాయి. అన్నంలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నంలోకి అయితే కలిపేసుకుందాం. ఇలా ఆ మిశ్రమాన్ని పోపు వేసుకున్న మిశ్రమాన్ని అయితే ఇలా అన్నంలోకి అయితే వేసి కలిపేసుకుంటున్నాను. ఇందులోకి అయితే మళ్ళీ చింతపండు గుజ్జు అయితే యాడ్ చేశాను. ఇది కాస్త దగ్గర అయ్యాక ఆ పులిహోర కలిపి పెట్టుకున్నాం కదా రైస్, అందులోకి అయితే కలిపేసుకున్నాం. అంతే, చింతపండు పులిహోర రెడీ. ఇంకా కావాలంటే అల్లం వేసుకోవచ్చు. ఎందుకంటే నవరాత్రుల టైంలో వెల్లుల్లి తినొద్దు కాబట్టి అల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను అవి రెండు అయితే యాడ్ చేయట్లేదు. చింతపండు గుజ్జు అయితే ఇంకా దగ్గరగా అవ్వాలి. అలా అయ్యాక అన్నం మనం కలిపి పెట్టుకున్న దాంట్లో కలిపేసుకుంటే అయిపోతుంది. చింతపండు మిశ్రమం అయితే దగ్గరగా అయ్యింది. ఇందులోకి అయితే యాడ్ చేసేసాను. అంతే, ఇంత తొందరగా అయ్యే చింతపండు పులిహోర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.